The non-spoiler review of the film Odela 2 Telugu movie acted by Tamanna Bhatia, Ebba Patel and other actors Vasishta and other actors etc. Directed by story screenplay director supervision by Sampath Nandi, డైరెక్టెడ్ బై అశోక్ తేజ. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ ఈరోజు చూడడం జరిగింది. నిన్న రిలీజ్ అయింది. ఈరోజు మొత్తాన్ని కుదుర్చుకొని చూశాను. ఇంకా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు జాక్ మూవీ రివ్యూ, గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ రివ్యూ, అక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి మూవీ రివ్యూ కూడా అప్లోడ్ చేసి చెక్ చేయండి. రివ్యూ లేట్గా ఇచ్చినా జెన్యున్గా అనిపిస్తే మా కంటెంట్ చూడండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకా ఓవరాల్గా ఈ ఓడెలా 2 విషయానికి వచ్చేస్తే స్టోరీ ప్లాట్ వద్దాం, తర్వాత ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. ఇంకో స్టోరీ ప్లాట్ వచ్చేసి తిరుపతి ఫస్ట్ పార్ట్లో తిరుపతిని చంపేస్తుంది కదా రాధ. ఆ తిరుపతి ప్రేతాత్మ ఎలా అయ్యాడు, ఆ ప్రేతాత్మ నుంచి మనుషులను తమన్నా భాటియా అలియాస్ శివశక్తి ఎలా అడ్డుకుంది ఏంటనేది సినిమా స్టోరీ ప్లాట్. ఇంకా ఓవరాల్గా ఈ సినిమా విషయానికి వస్తే ఆ రివ్యూలు చూసి సినిమా చూశాను. చాలా నెగిటివ్ ఇంపాక్ట్తో థియేటర్కి వెళ్ళాను. చాలా పాజిటివ్ వైబ్రేషన్స్తో బయటకు వచ్చానండి. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. రేటింగ్ నేను ఆల్మోస్ట్ లాస్ట్లో ఇస్తూ ఉంటాను రేటింగ్, కానీ రేటింగ్ కూడా ముందే ఇచ్చేస్తున్నానండి. నా ఒపీనియన్ ఏంటంటే చాలా బాగుంది సినిమా. 5 out of 5 ఈజీగా ఇచ్చేయచ్చు. నాకు పిచ్చగా నచ్చింది సినిమా కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్కి తగ్గట్టు చాలా అంటే చాలా బాగా తీసుకొచ్చారు. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే మ్యూజిక్ బై అజనీష్ లోక్నాథ్. ఏం తాగి కొట్టావయ్యా సామే, చెత్త కుమ్మేసాడండి బీజిఎం అయితే. నాకు గూజ్ బంప్స్ 20 secondsకి ఒకసారి వస్తూనే ఉన్నాయి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. పెద్ద ముఖ్యమైన ప్లస్ పాయింట్ ఇది. చాలా అంటే చాలా బాగా కొట్టారు బీజిఎం, లాస్ట్ వరకు చాలా కష్టపడ్డారు. ప్రతి సీన్కి డిఫరెంట్ మ్యూజిక్, కొట్టిన మ్యూజిక్కే మళ్ళీ కొట్టకుండా డిఫరెంట్గా బీజిఎమ్స్ కొట్టి నెక్స్ట్ లెవెల్ అయ్యి ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ పాజిటివ్ వచ్చేసి తమన్నా యాజ్ శివశక్తి. చాలా అంటే చాలా బాగా క్యారెక్టర్లో అయిపోయారు. కానీ అన్ఫార్చునేట్లీ ఇంటర్వెల్కి క్యారెక్టర్ని రివీల్ చేశారు. ఇంకా బీజిఎంతో అయితే సరిగ్గా భయపెట్టారు ఇంకా ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ వరకు. ఇంకొక ప్లస్ పాయింట్ వచ్చేసి ప్రొడక్షన్ వాల్యూస్, గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్. అబ్బబ్బా 25 కోట్లు మాత్రమే బడ్జెట్ అంటండి. ఇంత 25 crores లో బడ్జెట్తో ఈ రేంజ్ విజువల్స్ హనుమాన్ తర్వాత ఈ సినిమాలోనే చూశానని చెప్పకనే చెప్తున్నాను. చాలా బాగున్నాయి విజువల్స్, చాలా గ్రాండ్గా. అంత 25 crores అంత తక్కువ బడ్జెట్తో ఇంత విఎఫ్ఎక్స్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. తక్కువ బడ్జెట్తో రిచ్ గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి. ఇంకా తమన్నా ఎంట్రీ సీను అదిరిపోయింది. ఇంకా ఆవుల గురించి చెప్పే సీన్ అయితే ఇంకా అంతకు మించి ఉంది. ఇంకా మళ్ళీ క్లైమాక్స్లో ఫైట్ మాత్రం చాలా బాగా తీసుకొచ్చారు. నందిని విఎఫ్ఎక్స్లో బాగా చూపించారు. ఎస్పెషల్లీ శివుడిని కూడా గ్రాఫిక్స్లో చాలా బాగా చూపించారు. నాకైతే భక్తి రసాత్మక చిత్రం భక్తి సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. అంత బాగున్నాయి నందీశ్వరుడి గ్రాఫిక్స్, శివుడి గ్రాఫిక్స్. దానికి సరైన బీజియం తోడవడంతో గూజ్ బంప్స్ 10 రెట్లు 15 రెట్లు వచ్చినాయి నాకైతే. నెగిటివ్స్ వచ్చేసి స్లో నేరేషన్, చాలా స్లోగా వెళ్తుంటుంది. సెకండ్ హాఫ్ మరీ డెడ్ స్లో అయిపోయింది. ఇంకా ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో, కానీ కొన్ని లాజిక్స్ లేవు. ఆత్మ సమాధి శిక్ష అనే పాయింట్ అసలు లేదు, కానీ లేని పాయింట్ని ఫిక్షనల్గా జోడించి మరీ తీసుకెళ్లారు. దాన్ని బాగానే తీసుకెళ్లారు. కానీ ఫస్ట్ హాఫ్లో ఆత్మ బయటికి రావడం, వేరే వాళ్ళకు ప్రవేశించడం, కొంత నవవధువులను చంపేయడం, ఇదే కాన్సెప్ట్ని మళ్ళీ రెండోసారి కూడా చూపించడం వల్ల కొద్దిగా రిపీటేటివ్ ఫీలింగ్ కలిగింది. సినిమా చాలా స్లోగా ఉంది. ఇవి మాత్రమే నెగిటివ్స్. ఇంకా మిగతా సినిమా అంతా బాగానే అనిపించింది. సెకండ్ హాఫ్ డ్రాగ్ మరీ చేశారనిపించింది. ఇక అంతేనండి. ఈ సినిమా ఎంతమంది చూశారు? ఇంకా ఓవరాల్గా రేటింగ్ 5 out of 5 ఇచ్చేసాను. స్లోగానే ఉంది, కానీ బీజిఎంతో బాగా అయ్యి పెంచారు కాబట్టి అయ్యి ఎక్కడా తగ్గలేదు.
స్లోగా ఉన్నా కూడా స్లోగా ఉంది అనే ఫీలింగ్ రాలేదు. దానికి కారణం ఏంటంటే అజనీష్ లోక్నాథ్ గారు మ్యూజిక్ చాలా అంటే చాలా గట్టిగా నిలబెట్టారు సినిమాని. స్లోగా ఉన్న సీన్స్ కూడా బాగా హైలైట్ అయ్యేలా చేశారు బీజిఎంతో. అంతేనండి, అందుకే 5/5 ఇచ్చేసాను. ఇంకా ఓవరాల్గా ఈ సినిమా ఎంతమంది చూశారో, చూసి ఉంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కూడా కింద కామెంట్ చేయండి. రివ్యూ పెద్దది అయిపోయినా చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై బాయ్.